వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము ముందుగా 13వ శ్లోకాన్ని నేర్చుకున్నాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. మనం శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. మనము 13వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. చాతుర్వర్ణ్యం మానవ సమాజములోని 4 వర్ణములు. మయా నా చేత, సృష్టం సృష్టించబడెను, గుణ గుణముల, కర్మ కర్మల, విభాగశః విభాగముననుసరించి, తస్య దానిని, కర్తారం సృష్టించిన వాడిని, అపి తండ్రి, మాం నన్ను, విద్ధి తెలుసుకొనుము, అకర్తారం చేయని వానిగా, అవ్యయం మార్పులేనివాడు. మనం 13వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. మనము 13వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. ప్రకృతి, త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజములోని చాతుర్వర్ణ్యములు నాచే సృష్టించబడినవి. ఈ విధానమునకు నేనే సృష్టికర్తనైనను మార్పు లేనివాడనగుటచే చేయని వానిగానే నన్ను నీవు తెలుసుకునుము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 14వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మనం 14వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మనము 14వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. మాం నన్ను, కర్మాణి అన్ని రకములైన కర్మములు, నలింపంతి ప్రభావితము చేయవు, మే నాకు, కర్మఫలే కర్మఫలములలో, నస్పృహ కోరిక లేదు, ఇతి అని, మాం నన్ను, యహ ఎవడు, అభిజానాతి తెలిసికొనునో, కర్మభిః అట్టి కర్మఫలముచే, సహా అతడు, నబధ్యతే బంధింపబడడు. మనము శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మనము 14వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదీయూ లేదు, నేను కర్మఫలములను కోరను. నన్ను గూర్చిన ఈ సత్యమును తెలుసుకున్నవాడు కూడా
కర్మఫలములచే బంధింపబడడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.